ఉస్మానియా ఆసుపత్రి ముందు హోంగార్డ్ రవీందర్ భార్య సంధ్య ఆందోళన విరమించారు. తన భర్త మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడానికి అంగీకరించారు. ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామన్నారని, ఇతర శాఖల్లో కేటాయించిన బాగానే ఉంటుందని సంధ్య అన్నారు. డిపార్ట్మెంట్ పరంగా అన్ని సహకారాలు ఇస్తామన్నారని, పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా మాట్లాడారని వివరించారు. అంత్యక్రియల అనంతరం సిపి కార్యాలయం వెళ్తానని, తన పిల్లల సంక్షేమం కోసమే ఆలోచించానని సంధ్య తెలిపారు. రేపు రవీందర్ అంత్యక్రియలను లాంఛనాలతో నిర్వహిస్తామని సంధ్య చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రి ముందు హోంగార్డ్ రవీందర్ భార్య సంధ్య ఆందోళన విరమించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందజేస్తారు. అమరేందర్, కొద్దిసేపటి క్రితమే హోంగార్డ్ రవీందర్ భార్య సంధ్య ఆందోళన నిర్వహించింది. పూర్తిగా పోస్ట్ మార్టం కు ఒప్పుకుంటానని కూడా పోలీసులకు హామీ ఇచ్చింది. అయితే కొద్దిసేపటి క్రితమే స్థానిక డీసీపీలు దాదాపు 4 కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒప్పించే ప్రయత్నంలో భాగంగా కొద్దిసేపటి క్రితమే దాదాపు 12 గంటల విరామం తర్వాత ఆమె పూర్తిగా పోస్ట్ మార్టం ఒప్పుకుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే పోస్ట్ మార్టం సంబంధించి కూడా ఇప్పటికే ఆమె ఒప్పుకోవడంతో పోలీసులు కూడా క్లియరెన్స్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా తన ఉద్యోగం ఇప్పిస్తారని కూడా సిపి హామీ ఇచ్చారని, అయితే